మేడం కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ వల్ల చాలా ఓవర్గా అంటే అన్ని ప్రాబ్లమ్స్ మొత్తం స్ట్రెస్ తీసేసుకొని డిప్రెషన్ వరకు వెళ్తుంటారు. అసలు ఆ స్ట్రెస్కి డిప్రెషన్కి తేడా ఏంటంటారు? అండ్ ఆ డిప్రెషన్ స్టేజ్కి వాళ్ళు ఎప్పుడు వెళ్తారంటారు? ఓకే. సో స్ట్రెస్ అనేది మనం చూసుకుంటే మామూలుగా రోజు ఎవ్రీడే యాక్టివిటీస్లో ఉన్నది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్. నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఆఫీస్లో మా బాస్ నన్ను దత్తాయిస్తున్నారు, నాకు ప్రమోషన్ రావట్లేదు, మా ఫ్రెండ్స్ నన్ను పట్టించుకోవట్లేదు, మా కొలీగ్స్ నా పేపర్ని తీసుకొని సబ్మిట్ చేసేసి నా ప్రెజెంటేషన్ సబ్మిట్ చేసి వాళ్ళు పేరు తెచ్చుకున్నారు, లేకపోతే ఇంట్లో రిలేషన్షిప్స్ బాగాలేవు, హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవ్రీడే చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉంటాయి కదా అలాంటివి, ఆర్ పేరెంట్స్ ఇన్లోతో ఆర్ పేరెంట్స్తో అలా ఉంది, లేకపోతే మా పిల్లలు మా మాట వినట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ ఎవ్రీడే స్ట్రెస్ కాబట్టి అవి వాటిల్ని క్రానిక్ స్ట్రెస్ అని అంటాం. కాన్స్టెంట్గా ఉంటాయి అవి, మనం ఏం చేయలేము, ఉంటాయి అవి లైఫ్లో ఉంటాయి. ఓకే, కానీ వాటిల్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనం నేర్చుకోవాలి. ఓకే. అక్యూట్ స్ట్రెస్ అనేది ఏమవుతుందంటే ఒక సడన్ ప్రాబ్లం జరగడం, ఒక యాక్సిడెంట్ జరగడము, లేకపోతే ఒక యాక్సిడెంట్ సీన్ని చూడడం, మనకి జరిగిన ఏదో చూస్తే మనకి అదే తిరుగుతుంది మైండ్లో. కొంతమందికి ఏమైపోతుందంటే అది మైండ్లో ఉండిపోయి దానివల్ల వాళ్ళకి ట్రామా కలిగి వాళ్ళు సరిగా ఫంక్షన్ చేయలేకపోతారు. ఇలా జరిగింది నా ముందు, నా కళ్ళ ముందు జరిగింది, సో నేను దాన్ని భరించలేక నాకు అది ఒక ప్రాబ్లం అయిపోతుంటున్నాను. సో అది, లేకపోతే సడన్గా డివోర్స్ అవడము, ఒక లైఫ్ పార్ట్నర్ పోవడము, హస్బెండ్ కానీ వైఫ్ కానీ పోవడం, లేకపోతే ఫాదర్ మదర్ పోవడము, ఆర్ జాబ్ పోవడము. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ రిసెషన్ వల్ల బాగా పనిచేస్తున్న వాళ్ళకి మనం విన్నాము చాలా. ఎలా ఉంటుందంటే పెద్ద కార్పొరేట్స్లో వాళ్ళు ఈ రోజు ఈమెయిల్ పంపించేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ లాగిన్స్ ఉండవు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. అది చూస్తే సడన్గా లాగిన్ చేస్తుంటే నేను లాగిన్ చేయలేకపోతున్నాను, ఏమైపోయిందో అన్న కంగారు వస్తుంది కదా. అయ్యో జాబ్ పోతే నా లైఫ్ ఏమైపోతుంది, నా ఫ్యామిలీ ఏమైపోతుంది, నా ఈఎంఐస్ ఏమైపోతాయి అన్నది సడన్ ప్రెషర్ ఉన్నది. దానివల్ల ఇంకో రకమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, దాన్ని అక్యూట్ స్ట్రెస్ అంటాము. దానివల్ల మనకి మనం దాన్ని ఎలా భరిస్తాం, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్న దాన్ని బట్టి మనకి డిప్రెషన్ రావచ్చు. ఈ క్రానిక్ స్ట్రెస్ ఉంది చూసారా, రోజు జరిగేది, అదే మనం అదే ఆలోచన మళ్ళీ 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 అలానే ఆలోచించి దానికి సొల్యూషన్ చూడకుండా మనం అలానే ఉంటే కూడా దానివల్ల కూడా డిప్రెషన్ వస్తుంది చాలా మందికి. నా లైఫ్ ఇలా అయిపోయింది, నన్ను ఇలా జనాలందరూ నన్ను ఇలానే ట్రీట్ చేస్తారు, నాకు లైఫ్ లేదు, నా సొంత నేను ఏదైనా చేసుకోవాలంటే కూడా నాకు వీలు కాదు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది చాలామందికి. సో దానివల్ల స్ట్రెస్ పెరిగి 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 అది కూడా డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. సో 2 types ఆఫ్ స్ట్రెస్సెస్ అనమాట. ఒకటేమో రెగ్యులర్ క్రానిక్ స్ట్రెస్, ఒకటేమో అక్యూట్ సడన్గా అవ్వడం వల్ల, ఏదైనా సడన్గా అవ్వడం వల్ల దాని వల్ల వచ్చే స్ట్రెస్ అనమాట. రెండిటికి ఆ టైం ఫ్యాక్టర్ వల్ల రిపీట్ అవ్వడం వల్ల ఆ థాట్సే రిపీట్ అయ్యి డిప్రెషన్ వచ్చేస్తుంది. సో మేము ఏమంటామంటే, ఒకవేళ మీకు 3 రోజుల కన్నా మీరు బాధపడుతున్నారు ఏ విషయం గురించి అయినా, సో డెఫినెట్గా ఎవరితోనైనా మాట్లాడండి దాని గురించి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ డాక్టర్తో కానీ మాట్లాడండి. నెక్స్ట్ అది 1 వీక్ అయిపోయింది తగ్గట్లేదు, డెఫినెట్గా కౌన్సిలర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, కౌన్సిలర్ థెరపిస్ట్ మా లాంటి వాళ్ళతో మాట్లాడితే నేను చెప్తాను. పీక్ అన్నది 21 days, దాని తర్వాత ఖచ్చితంగా 3 weeksలో తగ్గకపోతే ఖచ్చితంగా దానికి కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ ట్రీట్మెంట్ కానీ అవసరం. ఓకే, సో అలా చూస్తాం అన్నమాట. డిప్రెస్డ్గా ఉండడానికి డిప్రెషన్కి తేడా ఉంటుంది. మనకి ఏదైనా ఒకటి ఈరోజు ఎవరో అనేసారు మనల్ని, దానివల్ల మనం చాలా బాధపడతాం, అది డిప్రెస్గా ఉండడం. అదే ఫీలింగ్ కంటిన్యూస్గా మనకు ఉండడం, ఒక 21 days 30 days ఇలా ఉండడాన్ని దాన్ని డిప్రెషన్ అంటాము. ఓకే.